లోకేష్ పల్నాడుకు రావడం జరిగింది. అసలు లోకేష్కి శుభకార్యానికి పరామర్శకి కూడా అసలు అర్థం తెలియని లోకేష్ నిన్న 4 దండలు వేసుకొని చనిపోయిన ఇంటికి పరామర్శ పేరుతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ ఆయన నోటుకొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు లోకేష్ నీకు పల్నాడులో ఏం జరుగుతూ ఉంది, పల్నాడు విషయాలు ఏమన్నా నీకు తెలుసా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. నిన్న లోకేష్ మొహం చూస్తే నిరాశ, నిస్పృహ పట్టొచ్చినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా పల్నాడు ప్రాంతానికి వచ్చి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని అక్కడికి వచ్చి మీసాలు మెలేసి డైలాగులు చెప్తా ఉంటే మా అందరికీ కూడా ఒక బ్రహ్మానందం జోకర్ లాగా కిలికిలి పాడే పాత్ర బ్రహ్మానందం పోషించినట్టుగా మా ప్రాంత ప్రజలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అసలు జల్లయ్య గురించి నీకు తెలుసా లోకేష్ అని నేను అడుగుతా ఉన్నా. జల్లయ్య అనే వ్యక్తి 2014-19 మీరు మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు జల్లయ్య అనే వ్యక్తి మీద 10 కేసులు, మీ ప్రభుత్వంలోని 10 కేసులు ఎఫ్ఐఆర్ అయిన పరిస్థితి. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడానికి వచ్చావు. అసలు నీ పక్కన కూర్చొని నువ్వు నీ తండ్రి మాచర్ల నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా పంపించిన బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటిదాకా లేవు. నువ్వు ఎక్కడో ఆఫ్ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో స్విమ్మింగ్ పూల్లో విహారవేత్తలు చేస్తా ఉన్నావు. నీ పక్కన కూర్చునే బ్రహ్మారెడ్డి, ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి, నీవు నీ తండ్రి కలిపి మాచర్లకు ఇన్ఛార్జికి పంపించిన బ్రహ్మారెడ్డి 2019, 2004 ఆ కాలంలో వాళ్ళ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితి, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో సొంత మండలంలో 15 ఫ్యాక్షన్ మండలం జరిగిన పరిస్థితి. ఒక్క మీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత విలేజీలో మీ ప్రభుత్వం వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్న టైంలో సొంత విలేజ్లో 13 ఫ్యాక్షన్ మర్డర్లు జరిగినాయి. అలాంటి వ్యక్తి నీ పక్కన నువ్వు కూర్చోబెట్టుకున్న బ్రహ్మారెడ్డి 7 మందిని చంపిన కేసులో, మర్డర్ కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత బాబాయిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత కొడుకును చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. వరుసకు బావని చంపిన మర్డర్ కేసు, హత్య కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. ఫ్యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్ బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని నువ్వు పక్కన పెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి మళ్ళీ ఫ్యాక్షన్ని రెచ్చగొట్టాలని చూస్తా ఉన్నావా లోకేష్ అని నేను అడుగుతా ఉన్నాను. ప్రశాంతంగా ఉన్న పల్నాడు 2004 నుంచి ఇప్పటిదాకా కూడా మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. 2004 నుంచి 20 సంవత్సరాలు ఎక్కడా కూడా
ఫ్యాక్షన్కి సంబంధించి గొడవలు మేము పూర్తి స్థాయిలో కూడా అణిచేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రహ్మారెడ్డిని తండ్రి కొడుకులు పల్నాడు ప్రాంతాన్ని ఏదో చెయ్యాలని ఇన్ఛార్జిగా పంపించి ఈరోజు నిప్పు రాజేసి గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఇదందరూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే తెలుగుదేశానికి మొన్న వచ్చిన 23 సీట్లు కాదు 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. లోకేష్, ఇది పల్నాడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న నువ్వు వచ్చిన పరామర్శ పేరుతో వచ్చి నువ్వు 4 దండలు చేసిన అడావుడికి పల్నాడు ప్రజలు చీకొడతా ఉన్నారు. ఇది గుర్తుంచుకోవాలని కోరుతా ఉన్నారు. ఇవే కాదు, నిన్న లోకేష్ వచ్చినప్పుడు చెప్తా ఉన్నాడు, మా బయోడేటాలోనే మాకు భయం లేదు. నేను తండ్రి కొడుకులు ఇద్దరిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు, లోకేష్, మీ బతుకు అసలు బయోడేటా ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు తెలుగుదేశం పార్టీని దొంగలించిన దొంగలు మీరు. తెలుగుదేశం జెండాను దొంగలించిన దొంగలు మీరు. ఎన్టీఆర్ ట్రస్ట్ మీద ఉన్న ఆస్తులను దొంగలించిన దొంగలు మీరు. మీకు అసలు బయోడేటా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. లోకేష్, అసలు నీ బుర్రలో అసలు డేటా ఉందని అడుగుతా ఉన్నా. నీకు అసలు ఏపీలో ఆధార్ కార్డే లేని పరిస్థితి, అమరావతిలో ఆధార్ కార్డే లేని పరిస్థితి. నువ్వు హైదరాబాద్ నుంచి చుట్టపు సూపుగా వచ్చి పోయే పెయిడ్ ఆర్టిస్ట్. నువ్వా మా గురించి మాట్లాడేది? నువ్వా మాకు చెప్పేది? నేను రాయలసీమలో పుట్టాను, నాకు పౌరుషం ఉందని చెప్తా ఉన్నావు. రాయలసీమ పౌరుషంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో రాయలసీమ పౌరుషాన్ని చూయించేది సింహం లాంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి కొడుకులు రాయలసీమలో పుట్టినా మీరు గ్రామ సింహాలు మాత్రమే. మీ స్థాయి గ్రామ సింహాలే. అది గుర్తుపెట్టుకోండి లోకేష్ అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. అవే కాదు, నీ పేరు మార్చుకో అని ఏదేదో నిన్న అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు నిన్నటిదాకా ఎక్కడో విహారవేత్తలు చేసి వచ్చేసి ఈ పూట అడావుడి చేస్తా ఉన్నా. నేను పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గానికి 4 సార్లుగా ప్రజలతో ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని. గవర్నమెంట్ విప్పుగా పనిచేస్తా ఉన్నాను. ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు. నన్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినా మాట్లాడుతూ ఉన్నావు. ఏదైనా పిల్ల రాజకీయాల్లో పిల్ల శాస్త్రాలు ఉంటే నీవు నీ ఇంట్లో ఉండే నీ కొడుకు దేశాయికి చెప్పుకో, పల్నాడు ప్రాంత ప్రజలకు కాదు. గతంలో నువ్వు పల్నాడు ప్రాంతంలో పల్నాడు నీళ్లు తాగి ఉన్న పరిస్థితి కనిపించట్లే. వస్తే ఆ రకంగా మాట్లాడే పరిస్థితి కాదు. నువ్వు గతంలో కూడా నీ యొక్క చెంచాలని నాయకులను కూడా ఒకసారి పల్నాడు ప్రాంతానికి రౌడీజం చేయడానికి పంపించిన పరిస్థితి ఏమైందో లోకేష్ ఒకసారి గుర్తు చేసుకొని నువ్వు అనవసరమైన మాటలు, అనవసరమైన అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని నేను లోకేష్ను కోరుతా ఉన్నా. ముందు పల్నాడు ప్రాంతం నాయకుల పరిస్థితి ఏంది, మనం ఎవరిని పక్కన కూర్చోబెట్టుకున్నాం, ఎవరిని మనం ఇన్ఛార్జిగా పంపించాం, ముందు అది తెలుసుకొని మాట్లాడు లోకేష్.
అంతేకాని ఒకవేళ మీ నాన్నకు తెలియదేమో, మీ నాన్న అడిగి కనుక్కో, మీ ఇద్దరు మాట్లాడుకోండి. మీ నాన్న వయసు రీత్యా గత విషయాలు ఏమన్నా మర్చిపోయాడేమో లోకేష్, ఒకసారి ఇద్దరు కూర్చొని మీరు మాట్లాడుకోండి. ఫ్యాక్షన్ మళ్ళీ ప్రోత్సహించి పల్నాడుని అల్లోకల్లోలం చేయాలని అంటే ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు లోకేష్. నువ్వేదైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ ఇష్టం వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారిని నేను చూస్తూ ఉంటే సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో అదే నీ పరిస్థితి లోకేష్. అది నువ్వు మనసులో పెట్టుకొని వాస్తవాలు తెలుసుకో. ఈరోజు ఏదో జరిగిపోయిందని అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను లోకేష్, నువ్వు పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఏ గ్రామానికైనా రా, క్రియాశీలకంగా మీ కార్యకర్తలనే నాయకులని ఇళ్లకైనా వెళ్దాం. మీ నాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాలకి, ఆ కుటుంబాలకి ఎంత న్యాయం జరిగిందో గడిచిన 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సహాయం చేశాడో ఈరోజు పోయి చూద్దాం. కావాలనంటే నువ్వు పల్నాడులో ఏ గ్రామానికైనా రా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కులాలు వర్గాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాళ్ళకి సహాయం చేసిన పరిస్థితి. ఈరోజు మీ క్రియాశీలక ఉండే మీ నాయకుల దగ్గరికి, మీ ఇళ్ల దగ్గరికి పోయి చూద్దాం. నీకు ధైర్యం ఉంటే, వచ్చే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలో మీరు డబ్బా కొట్టుకొని అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. నువ్వేదో 4 దండలేసుకొని పల్నాడులో వచ్చి అడావుడు చేసి అక్కడేదో ఫ్యాక్షన్ రెచ్చగొట్టాలని చూస్తే ప్రజలు అమాయకులు కాదు లోకేష్. ఏది ఏమైనా పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోటితో జాగ్రత్తగా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. నేనదే పిల్ల రాజకీయం, పిల్ల చేష్టలు లోకేష్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మా కుటుంబం 20 సంవత్సరాల నుంచి కూడా ఆ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తాం. ఇప్పుడు నేను వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. నేనే నిజంగా అరాచకాలు చేసేవాన్నైతే ప్రజలు నన్ను 4 సార్లు ఎలా గెలిపిస్తారు? అరాచకాలు చేసేది, ఫ్యాక్షన్ చేసేది, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నాయకుని ఇన్ఛార్జి కాడ పెట్టారు. ఈరోజు 7 మందిన చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత బాబాయిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. సొంత కొడుకుని హత్య చేసిన చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. బావకు వరుస అయ్యే వ్యక్తిని చంపిన కేసులో A1 ముద్దాయి బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని నేనేదో చేశాను, నేను ఎక్కడికో పోతాను, ఇలాంటి ఉడత ఊపులకి పల్నాళ్ళు ఎవరు భయపడరు. నేను పోయేది ఏంది అసలు? ఇలాంటి విషయాలు, అసలు విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడొద్దు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని లోకేష్ నేను హెచ్చరిస్తాను. అదే నేను వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమంటున్నాను.
నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఎస్, దేంట్లోనైనా సరే మా పాత్ర ఉన్నట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. ఈరోజు చెప్తా ఉన్నాను, మీరు రండి, పల్నాడు ప్రాంతంలో ఏ మారుమూల గ్రామానికైనా వెళ్దాం. సంక్షేమ కార్యక్రమాల విషయం కానీ, ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దరిదాపుగా ఇప్పటికీ 300 బోరు బావులని జలకళ ద్వారా తవ్వించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇవే కాదు, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పార్టీలకు వర్గాలకు అతీతంగా ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమం అందరికీ అందాలని అంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ, మాకు పార్టీకి ఓటు వేయని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికి క్రియాశీలకంగా తెలుగుదేశంలో ఎవరైతే తిరుగుతా ఉన్నారో వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి 3 నుంచి 4 లక్షల సంక్షేమ కార్యక్రమం ద్వారా డబ్బులు అందిన పరిస్థితి. ఈరోజు ఏదో గుడ్డగాలేసి మేదేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోవద్దు లోకేష్. దయచేసి మీరు అవాస్తవాలు మాట్లాడొద్దు. ఎస్, ఏదన్నా మీ దగ్గర ఆధారాలుంటే చూపించాలని కూడా నేను ఛాలెంజ్ చేస్తాను. ఏంటి? ఇప్పుడు జల్లయ్య ఎవరైతే చనిపోయాడో, జల్లయ్య అనే వ్యక్తి గత తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 10 కేసుల్లో ముద్దాయి. అలాంటి వ్యక్తిని ఒకే సామాజిక వర్గం వాళ్ళందరినీ కూడా నేనే రాజీ చేసి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని చంపితే ఆ కేసుకు సంబంధించి నేనే గొడవలు వద్దని రాజీ చేసి జనవరి 24, 2022 ఆ కేసు కొట్టేయించి నేను రాజీ చేసి కొట్టేయించేసి మీరు ప్రశాంతంగా ఉండమని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ బ్రహ్మారెడ్డి ఇన్ఛార్జి పంపించారో, పాత ఫ్యాక్షన్ని గెలికి మళ్ళీ మంట పెట్టే ప్రయత్నం చేస్తాం. అంతే తప్పితే నేను ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. 18 సంవత్సరాల నుంచి మా కుటుంబం మేము ఆ రోజు ఎమ్మెల్యేగా కొనసాగుతాం. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? అసలు వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు బ్రహ్మారెడ్డి వాళ్ళ అమ్మ దుర్గాంబ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న 2004 దాకా, 1999 నుంచి 2004 మధ్యలో ఒక్క మండలంలోనే, ఒక్క వెల్దుర్తి మండలంలోనే 15 ఫ్యాక్షన్ల మండలం జరిగితే దాంట్లో 2 సుగాలిని చంపిన పరిస్థితి మా పార్టీకి సంబంధించిన 13 మంది వాళ్ళ సొంత విలేజ్లోనే ఫ్యాక్షన్ మండలో చనిపోయిన పరిస్థితి. దాంట్లో ఒకే రోజు 7గురిని చంపిన పరిస్థితి. దాంట్లో ఏవన్ ముద్దాయి బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ఉన్నయి లేని నా మీద అపవాది ఇచ్చేసి నా గురించి ఏదో మాట్లాడటం, అతను కావాలని మాట్లాడుతున్నాడు, అతని విషయం తెలియక మాట్లాడుతున్నాడు, తెలుసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. లోకేష్, ఈరోజు ఒకటే చెప్పాడు మా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నిజంగానే మేము అరాచకాలు అన్యాయాలు చేసేవాళ్ళం అయితే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని విధాలా కూడా ఇంత పెద్ద ఎత్తున అమలు చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు పార్టీలకు వర్గాలకు అతీతంగా అన్ని వర్గాలకు కూడా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము సహాయం చేస్తా ఉన్నామంటే మేము అరాచకం చేయటమే.